హాయ్ ఆల్ ఇట్ ఇన్ మై లైఫ్ చూసేయండి. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే పండగకైతే వెళ్ళామండి. ఇంకా మా అక్క అయితే ఇక్కడ చికెన్ ఇవన్నీ వండేస్తుంది. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కనే కళ్యాణ మండపం అయితే ఉంటుందండి. మేము వెళ్ళిన రోజు అయితే ఈ పెళ్లి ఊరేగింపు అయితే చూసానండి. గుర్రం మీద అయితే ఊరేగిస్తున్నారు పెళ్లి కొడుకుని. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత చూసాను ఇలా. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మా మావయ్య మా అక్క కూడా వచ్చేసారు. మావయ్య అయితే స్వీట్ తీసుకొచ్చి 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అని చెప్పి స్వీట్ అయితే తినిపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ మాయా. మా మావయ్య అయితే నా ఫేవరెట్ స్వీట్ తీసుకొచ్చి తినిపించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మా మాన్విత్ కూడా ఫుల్ గా తిన్నాడు. పక్క మీ అందరూ మాట్లాడుకుంటుంటే మాన్విత్ వెళ్లి అక్కడ ఫ్లాగ్ ఉంటే ఆ ఫ్లాగ్ తీసుకుని ఇలా అయితే ఆడుకుంటున్నాడు. చిన్న వీడియోస్ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేశాను. ఇదైతే నెక్స్ట్ డే ఇండిపెండెన్స్ డే రోజు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొన్ని బేకరీలో కొన్ని ఫ్లాగ్ కలర్ బిస్కెట్స్ అవి దొరికితే తీసుకున్నాము. ఇంకా ఆ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి పూజ అయితే చేసేసుకొని మంచిగా 3 కలర్ పాస్తా అయితే చేశానండి. ఇది కూడా చాలా ఎమ్మిగా కుదిరింది. ఈ రెసిపీ కావాలంటే ఛానల్ లో పోస్ట్ చేశాను. కంపల్సరీ చూడండి. చాలా ఈజీగా టేస్టీగా 10 మినిట్స్ లో అయితే చేసేసుకొని తినేయొచ్చు. నెక్స్ట్ డే కృష్ణాష్టమి కదా, కృష్ణాష్టమికి కూడా ప్రసాదం అయితే చేసేసి ఇంకా మేమైతే ఈవినింగ్ బర్త్డే పార్టీకి అయితే వెళ్ళాము. ఆ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. కంపల్సరీ చూడండి. మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.